హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు వ్లాగ్ అయితే సండే రోజు ఇంకా నా రొటీన్ ఎలా ఉంటుందనేది అయితే చెప్తున్నానండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి పని ఎంతవరకు చేస్తున్నాను, ఏంది అనేది ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకు. ఇక నేనైతే ఉదయం 5 గంటలకు లేస్తానండి. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఒక రౌండ్ అయితే స్నానానికి ముందే బట్టలు అయితే వేసేసాను. సండే రోజు కదండి, ఇంకా పని ఎక్కువే ఉంటుంది. ఆడవాళ్ళందరికీ ఆదివారం సెలవు అంటారు, కానీ మనకైతే ఉండదండి. ఆడవాళ్ళకి ఆ రోజే ఎక్కువ పని అనమాట. ఇంకా ఉదయం అయితే ఈ విధంగా వాకిలి చిమ్మేసి తులసి చెట్టు కాడైతే దీపం పెట్టేసుకున్నాను ఇంటి ముందర. ఇంకా బట్టలు అయితే మళ్ళీ ఆరిపెడతాంలే అని చెప్పి ఇల్లు లోపల చిమ్మేద్దామని చెప్పి ఇంకా చెత్త అయితే తోసుకుంటున్నాను ఇంట్లో. ఇంకా టీ అయితే పెట్టేశాను, ఉదయమే పెట్టేసి ఇంకా మా వారికి నాకు ఇంకా పైన మా వారు పై ఫ్లోర్కి వెళ్ళి లోపలంతా వాటర్ పట్టాలన్నారు. అందుకోసమే నేను సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఇంకా సోమవారం నుంచి ధనుర్మాసం పెడుతుంది కదా, ఇంకా బాగా మనం ఇంటి ముందర అయితే ఇంకా ముందుగా లేసి దీపాలు పెట్టుకోవాలన్నమాట. రంగురంగుల ముగ్గులు వేసుకొని మా పిల్లలు చూడండి, ఇంకా ఆదివారం కదా ఎందుకు లేపుతావని చెప్పి వాళ్ళైతే పడుకొనే ఉన్నారు చూడండి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అన్నట్టు ముగ్గురు పడుకో ఉన్నారనమాట. లేయమంటే లేయకుండా. ఇంకేం చేసేది, ఇంకా పిల్లల్ని ఇంకా ఆదివారం ఆడమల్లా అరుస్తూ లేపుతూ ఉండేదని. మామూలుగా స్టడీ అవర్స్కి అంతా లేసేస్తారనమాట మా పిల్లలు. 4:30 అట్లా లేచి కూర్చొని ఇద్దరు చదువుకుంటారు, రాసుకుంటారు. మా వాడైతే 6కి లేస్తాడు, ఏదో హోంవర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటాడు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్కి రెడీ అయ్యి వెళ్తారండి రోజు అయితే. ఇంక ఈరోజు ఇంకా లేపాను కానీ ఇంకా లేయలేదనమాట ఎంతసేపటికి. సరేలే పిల్లలు ఇంకా అని చెప్పని ఇంకా పడుకోనిలే సండే కదని ఇంకా వదిలాను. ఇంకైతే నేను లోపలైతే ఇల్లు చిమ్మేస్తున్నాను అనమాట. ఇంకా చూస్తుంటే ఇంకా నేనైతే ఇంకా ఫిష్ ట్యాంకు నెల కడుగుతూనే ఉన్నానండి. కాకపోతే ఈసారి 2 నెలలుగా కడగలేదనమాట. ఫిష్ ట్యాంక్ బిన్న ఇదైపోతుంది, నాకు వాటర్ అంతా బ్లాక్ అయిపోతూ ఉందన్నమాట. సరే అని చెప్పి ఈరోజు ఆ పని చూసేద్దాము. మా వారు రోజు తిట్టే పని అనమాట. ఎందుకు ఆ ఫిష్ ట్యాంక్ చేయనప్పుడు ఎందుకు అలా తెచ్చుకుంటావు, ఎంత నీళ్ళు నల్లగా అయిపోతున్నాయి చూడు అని చెప్పి అరుస్తూనే ఉంటే, సరేలే ఈరోజు సండే కదా ఆ పని కూడా చూసేద్దామని చెప్పి ఇల్లు చిమ్మేసినాక ఆ పని చూద్దాంలే. ఇంకా పాప లేసిందంటే ఇల్లు మాఫ్ వేసేస్తుంది కదా అని చెప్పని నేను ఇంకా ఇల్లైతే ఊడుస్తున్నాను అనమాట. ఇంకా మా వారు వార్తలు పెట్టేసి తెల్లారితో వార్తలు అయితే వింటూ ఉంటారు. తెల్లవారి 4వ గంట నుంచి భక్తి ఛానల్ పోతూనే ఉంటుంది అనమాట పాటలు. ఆ భక్తి పాటలు వినేయాలన్నమాట. ఇంట్లో అందరూ వాకింగ్ పోతూ ఉంటారు. ఇంకా ఇల్లు వాటర్ పైన పట్టేదానివల్ల వాకింగ్ కూడా పోవట్లేదన్నమాట 2 నెలలుగా. ఇంకైతే నేను ఇల్లు ఊడ్చుకుంటూనే ఇంకా టిఫిన్ ఏం చేయాలబ్బా అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా సండే అయితే మా ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. నాన్ వెజ్ అంతా తేమండి సండే రోజు. సరే ఇంకా పిల్లలు ఇంకా మా రోజు టిఫిన్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. మా పిల్లల్ని అడిగామనుకోండి, పూరి చెయ్యి, అవి చెయ్యి, కర్రీ చెయ్యి, ఉల్లగడ్డ కర్రీ చెయ్యి, ఇట్లాంటివి అంటూ ఉంటారు. సరే ఇంకా అవన్నీ చేస్తూ ఉండలేంలే అని చెప్పేసి అని ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ ఎత్తుకోవాలి కదా, అందుకోసమని నేనైతే ఈజీగా అయిపోవాలని చెప్పి పొంగల్ చట్నీ చేసేద్దాము, అది చేస్తానమ్మా ఈరోజు అని చెప్పన్నాను. సరేలే అన్నారు. ఇంకా అదో చూడండి, ఇంకా ఫిష్ ట్యాంక్లో నుంచి ఇంకా అవన్నీ ఫిష్లో ఒక బకెట్లో పెట్టేసి ఇంకా నీళ్ళంతా చాలా గలీజ్ అయిపోయింది అనమాట. అంటే మాది కొంచెం వాటర్ ప్రాబ్లము, దానివల్ల అలా అవుతుందంట. మామూలుగా 2-3 నెలలు 4 నెలలు కడక్కపోయినా బాగానే ఉంటుందంట. ఫస్ట్ బాగానే ఉండేది, అదే మోటార్ పోయిన దానివల్ల అలాగ అయిపోతూ ఉందన్నమాట. కొంచెం బ్లాక్ తిరిగిపోతూ ఉంది నీళ్ళైతే. ఇంకా అది ఇంకా మా వారు చూసినప్పుడంతా అరుస్తూనే ఉంటారు. ఇది ఇంకా పని లేని వాళ్ళు ఈ పని తెచ్చుకునేది ఇట్లాంటివి అనేసి. నిజమే, కాకపోతే అదొక ఆశ అనమాట. సరే ఇంకైతే అప్పటి నుంచి ఆ నీళ్ళంతా ఎత్తేసి క్లీన్ చేసేసి అంత నీట్ అయితే చేసేసాను. ఇంకా మినరల్ వాటర్ అయితే పట్టిపోయాలన్నమాట. ఇంకా అది కొంచెం టైం పడుతుంది. ఇంకా మా ఒకరొకరు లేసారనమాట నిద్ర అయితే పిల్లలు. ఇంకా మా వారి స్నానం అయినాక సూర్య నమస్కారం అయితే చేసుకుంటున్నారు. ఇంకా మా పెద్దమ్మాయిని అయితే ఇల్లు మాఫ్ చెయ్యమ్మా అట్లా అలుకు అని చెప్పాను. ఇంకా స్టవ్ అయితే రాత్రి కడిగేసి పెట్టుకునేస్తానండి తుడిచేసి. ఇంకా మా వారు దీపం అయితే పెట్టుకునేసారు. నేను బయట అయితే పెట్టేస్తాను ఉదయమే తొందరగా 5కి అంతా.
ఇంకా రేపటి నుంచి ధనుర్మాసం నుంచి 4 కిలేసి పెట్టుకోవాలన్నమాట. దీపం అయితే బయట వాకిలి ముందు ముగ్గులు వేసుకొని దారి ముగ్గులు వేసుకొని ఇంకా ఆ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇదో చూడండి ఫిష్ ట్యాంక్ అయితే ఇలాగ క్లీన్ చేసేసి పెట్టేశానమాట. మినరల్ వాటర్ పోసేసి ఈ విధంగా ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టాను బాటిల్లో. చూద్దాం ఎలా ఉంటుందో అనేసి, కొంచెం వెరైటీగా కనబడాలి కదా కొత్తగా అనేసి ఇలా పెట్టానన్నమాట. చూద్దామనేసి. ప్లాస్టిక్ చెట్లు ఉన్నాయి కానీ నేను పెట్టలేదు. సరే మనీ ప్లాంట్ తీగలు మొన్న కట్ చేసేస్తే అవి ఎత్తి బాటిల్లో గుచ్చేలా పెట్టానన్నమాట. బాగుంటుందో లేదా అనేసి, ఎంతవరకు ఆకులు కుళ్ళిపోకుండా ఉంటాయా అని చూద్దామని పెట్టానండి. బాగుంటుందా లేదా అనేసి. ఇంకైతే ఈ విధంగా అయితే ఫిష్ ట్యాంక్ పని అయితే అయిపోయిందండి. అప్పటికి టైం వచ్చి 10 అయిపోతుంది. ఇంకా నేను అదే ఇల్లు ఊడుస్తూనే ఉన్నాను కదా, పొంగలి చట్నీ చేసేద్దామని. అప్పుడే ఇంకని చెప్పి ఇంకా స్టవ్ మీద ఒక పక్క అయితే రేషన్ బియ్యం ఒక గ్లాసు, పెసరపప్పు కొద్దిగా ఒక గ్లాస్ వేసేసి ఇంకా బాగా కడిగేసుకొని ఫస్ట్ అయితే ఉప్పు వేసేసుకొని విజిల్ పెట్టేశాను. ఇంకా విజిల్ స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇంకైతే సరుకులు నిన్న నెలలో తెచ్చినాను కదా, ఇంకా డబ్బాలన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. సరే ఇంకా వాటిలోకి నింపుకోవాలి, టైమే కుదరడం లేదని చెప్పని ఇంకైతే శనగగింజల చట్నీ చేద్దామని చెప్పి కొద్దిగా కప్పు శనగగింజలు వేసి కడాయిలో వేయించుతున్నాను. ఇంకా అదో చూడండి విజిల్ వస్తుంది కదా. ఇంకైతే మధ్యాహ్నం పులుసు కోసం అయితే వడకార పులుసు చేసేద్దాము, మసాలాలు అవి ఇవి ఎందుకు, సాంబార్ నిన్న చేసాం కదా అనేసి ఇంకైతే ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ అన్నీ పక్కకు పెట్టుకొని పచ్చనిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను మధ్యాహ్నానికి. కొంచెం ఈజీ అయిపోతుంది పని కదా. ఆదివారమే పని ఎక్కువ ఉంటుందండి, నాకెందుకో మరి తెలియదు. ఇంకా పిల్లల బట్టలు, షూలు, సాక్షులు ఇవంతా కూడా క్లీనింగ్ చేసుకొని ఇంత పని అనమాట ఆదివారము. సరే అని చెప్పి ఇంకా చట్నీ చేద్దామని చట్నీ అయితే రుబ్బేశాను. మా అమ్మాయికి చిట్టి ఎర్రగడ్డలు ఇచ్చానమాట. అట్ట ఒలిచి చిన్నమ్మాయిని ఫ్రెష్ అప్ అయి వచ్చింది. ఇంకా ఆదివారం అయితేనే తలస్నానం చేయించేస్తాను. మామూలు రోజుల టైం కుదరదనమాట వాళ్ళకి, స్టడీ అంతే తొందరగా లేచి చదువుకోవడము ఇంకా వెళ్ళడము రావడం ఇదే సరిపోతుంది. ఇటు చూడండి పొంగల్ అయితే ఇటు ఈజీగా చేస్తానండి నేను, మీకు ఈజీ అనిపిస్తే ఇలా చేసుకోండి. పల్లి చట్నీ అయితే 2-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా తెల్లగడ్డ, ఉప్పు, చింతపండు కొద్దిగా వేసేసి మిక్సీకి వేసి రుబ్బేసాను అనమాట. పచ్చిమిర్చి వేసి ఉప్పు తగినంత వేసుకొని ఇంకైతే ఈ విధంగా విజిల్ పెట్టుకున్న తర్వాత నేను చిటికెడు పసుపు అయితే వేసి పెట్టేస్తానండి. ముందే ఉప్పు చిటికెడు పసుపు వేసేసి విజిల్ పెట్టేస్తానమాట. పెసరపప్పు స్టోర్ బియ్యం వేసేసి పొంగల్కి తర్వాత బాగా కొంచెం గట్టిగానే ఉంటుంది. నేను పక్కన వేడి నీళ్ళు ఉంటుంది కదా, ఆ ఫిల్టర్లో ఆ వేడి నీళ్ళు ఎత్తిపోసి తర్వాత ఒక మంట పెట్టుకొని ఒక చిన్న కడాయిలో అయితే మిరియాలు, జీలకర్ర, ఆయిల్ తగినంత కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని బాగా పచ్చి కరివేపాకు వేసి బాగా అయితే అల్లం ముక్క దంచి వేసేసి ఇంకైతే మళ్ళీ అట్టే కలబెట్టేస్తానమాట. చాలా ఈజీ అయిపోతుంది నాకు. పొంగల్ అలాగా చేసుకుంటానండి. ఇంకా ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు, నేను ఈ విధంగా చేసుకుంటానమాట. ఇంకైతే 10 అయిపోతుందనమాట. ఆ పని అంతా అయినాక మా వారికి అయితే పెట్టేశాను, తింటున్నారు. సరే ఇంకా ఫస్ట్ అయితే నేను తినేసి పిల్లలు మళ్ళీ ఎప్పుడైనా తింటారు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి లేచి స్నానాలు చేసి వస్తున్నారనమాట. సరే ఇంకా లేచి వచ్చిన తర్వాత వాళ్ళు తింటారులే, తినండి అని అంటే గమ్మునే కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోయారనమాట. స్కూల్ ఉన్నప్పుడే కరెక్ట్ టైంకి తింటారనమాట వాళ్ళు. మాకెందుకు అలవాటు అయిపోయింది, పిల్లలు అట్ట వెళ్తూనే 8:30-9కంతా టిఫిన్ అయిపోవాలన్నమాట. అలా అనేసి నాకు ఆకలి వచ్చేస్తుంది. మా వారు బయట వెళ్ళాలంటే ఇంకా మా వారికి పెట్టేసి నేను తింటున్నానమాట. పొంగలి చట్నీ వేసి వేడివేడిగా చాలా బాగుంది. ఈ విధంగా చేసుకోండి, సూపర్ టేస్ట్తో భలే ఉంటుంది. నేను ఇలా తింటున్నది చేసి మా చిన్నమ్మాయి చూసి నవ్వుకుంటూ వస్తుందన్నమాట. సరే ఇలా కూడా పెడతారమ్మా వీడియో, తింటూ ఉన్న వీడియో కూడా, అందుకే పెడుతున్నాను అని చెప్పి సరదాగా చెప్పాను. ఇంకా అక్కడికైతే టిఫిన్ పని అయిందండి. ఇంకా పాత్రలు మళ్ళీ కడుక్కోవచ్చు అని చెప్పి పెట్టేశాను సింకులకి. పిల్లలంతా పెట్టేశాను అనమాట, తినండి అని చెప్పి. ఇంకా నేను దొండకాయ అయితే సోమవారానికి లంచ్కి కోసుకుంటున్నాను అనమాట. దొండకాయ సన్నగా, అదే చెప్పాను కదా ఇంకా వడకార పులుసు చేసుకుందామని చెప్పి. ఇంకా టైం అయితే అయిందనమాట. 12కి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం పెద్ద బాండల్లాగా అట్టా పెట్టి బాగుంటుంది ఫ్రీగా. ఇంకా నాకు వేరే లేదనమాట పాత్ర అయితే. ఇంకా ఆ విధంగా అయితే వడలు బాగా రుబ్బేశానండి. వడలో వచ్చి అల్లం తెల్లగడ్డ అవన్నీ వేసి చెక్క లవంగమంతా మసాలాలాగా వేసేసి నున్నగా రుబ్బేసుకొని చిన్న కడాయిలో ఆయిల్ పోసి చిన్నవిగా వడలు అలా వేసుకున్నాను అనమాట.
ఎర్రగడ్డ టమాటా అన్నీ చేసుకున్నాను, ఇంగ వేసేసుకున్నాను. ఆ విధంగా చింతపండు కూడా కలిపేసుకొని పోసేసుకున్నాను అనమాట. మనం కొద్దిగా రుబ్బిన పిండి కూడా కలిపి వేసుకుంటే చిక్కదనం వస్తుంది అనమాట. వడ కార పులుసు ఈజీ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా రకాలుగా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. వడలు వేసుకున్న తర్వాత దాంట్లో వేస్తే కొంచెం టేస్ట్గా బాగుంటుంది. పిల్లలు కూడా వడలు తింటూ ఉంటారు కదా, వస్తూ ఆదివారం కదా అనేసి అలా చేశాను. ఇంకైతే వడ కార పులుసు రెడీ అయింది. ఒక పక్క రైస్ పెట్టేశాను, రసము పెరుగు ఉంది, సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా కపిల్ తీర్థంలోనండి నీళ్ళు అయితే మొన్న వచ్చిన వానకైతే ఎంత స్పీడ్గా వస్తున్నాయో ఒక్కసారి చూడండి. చాలా కొండల్లో నుంచి, అంటే ఆ చుట్టుపక్కల కొండల్లో నుంచి వచ్చిన నీళ్ళంతా కూడా అక్కడికే వస్తుంది. అక్కడి నుంచి కాలువల్లో అయితే ఎంత నిండుగా పోతున్నాయో మొన్న వచ్చిన వానకైతే చూపిద్దామని చెప్పి ఒకసారి అయితే షార్ట్గా పట్టేశాను. అందుకోసం అయితే అలా పెట్టానండి వీడియోలో బిట్టు. మీరు చూస్తారు కదా కపిల్ తీర్థంలో నీళ్ళు అనేసని ఎవరిని పోనీరనమాట. అప్పుడు కొంచెం సన్నగా పడేటప్పుడే నీళ్ళకు మునగడానికి కూడా పంపిస్తారనమాట. ఆ విధంగా ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టైం అప్పటికే 2 అయిపోయింది. ఇంకా మా వారు ఇంకా రాలేదు. మా వాడికి ఆకిలి అంటుంటే కారపులుసు రానంటే నాకేం వద్దు, నువ్వు తిని ఫస్ట్ అని అంటే ఫస్ట్ నేను తిని వాడికి పెడుతున్నాను అనమాట. చాలా బాగుందని చెప్పి తింటున్నాడు. సరే ఇంకైతే మీషోలో అయితే 2 ఆర్డర్ పెట్టానండి. ఒక డ్రెస్ అనమాట, పలాజా డ్రెస్ అనమాట, ఫ్లోరల్ ప్రింట్ అనమాట డ్రెస్. ఇదో చూడండి, డ్రెస్ అయితే కాటన్ సూపర్గా వచ్చిందండి. పలాజా పెయింట్ అది. డ్రెస్ మొత్తం డిజైన్ వచ్చిందనమాట, పింక్ కలరు, సూపర్గా వచ్చింది డ్రెస్ అయితే. 300 పడింది నాకు. మీరు సెర్చ్ చేస్తే మీకు తక్కువగా చూపించవచ్చు. ఒకసారి అయితే చూడండి. నడుముకి ఎలాస్టిక్ వచ్చింది, బాగుందండి. ఈ విధంగా డ్రెస్ అయితే ఒకసారి చూస్తే ఎవరైనా కొనుక్కుంటారు కదా అనే ఉద్దేశంతో తీసుకున్న వాళ్ళు చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా డ్రెస్ అయితే చాలా బాగుంది. అలాగే ఒక బ్లౌజ్ కూడా పెట్టాను, లైక్రా బ్లౌజు, స్టోన్తో బాగా వచ్చిందండి. స్టోన్లు వచ్చి హ్యాండ్కి అంతా మళ్ళీ ముందర ఫ్రంట్ వచ్చిందనమాట. వర్క్ అయితే గోల్డ్ కలర్ పెట్టాను, అన్నిటికీ బాగుంటుంది వేసుకోవడానికి అని చెప్పని పెట్టాను అనమాట. మా చిన్నమ్మాయి చూపిస్తుంది, చూడు అట్టనా చూపించేది, ఇట్లా కదా చూపించాలనేసి అని డ్రెస్ అయితే క్లారిటీగా చూపిస్తుందండి. చాలా బాగా అయితే వచ్చిందండి, సూపర్గా ఉంది. కొనుక్కునే వాళ్ళైతే ఎవరైనా కొనుక్కోండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఈరోజు నా సండే రొటీన్ ఇలా జరిగిందనమాట అండి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా పడిన సామాన్లు పాత్రలన్నీ కడుక్కోవాలన్నమాట. ఉన్న పులుసులు నైట్కి అయితే గడిపేస్తానమాట. ఇలా ఉంటుంది. ఆదివారం కూడా సెలవు అనేది ఉండదు ఆడవాళ్ళకి అని అయితే చెప్తున్నానమాట. ఇంకా భార్యలకు చేసే వాళ్ళైతే ఫ్రీ ఉండొచ్చేమో, కానీ మాలాంటి భర్తలు ఉండే వాళ్ళైతే ఆడవాళ్ళు ఫ్రీగా ఉండరండి. ఒక్క పని కూడా చేయరనమాట. ఏదో దీపం పెట్టేసి వాళ్ళ పనులు అయితే చూసుకొని బయట వెళ్ళిపోతారనమాట. మా వారైతే అంతేనండి చేసేది. ఇట్లా ఉంటుంది నా పని అయితే. ఏదైనా పొరపాటుగా చెప్పుంటే ఏమనుకోకండి. ఇదనమాట, ఇదేనండి బ్లౌజ్. చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్. చాలా బాగుందండి వేసుకోవడానికి. టక్కని ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే వేసుకునేస్తాం కదా మనం, వెతుక్కునే పని లేకుండా అనేసి ఇదైతే ఒకటి పెట్టుకున్నాను బ్లౌజు. ఇట్లా ఉంటుందండి నా పని అయితే. ఆదివారము ఒక్కరోజు కూడా టైం ఫ్రీగా అనేది ఉండదు. ఏదో ఒక టైం దొరికినప్పుడే షార్ట్లు వీడియోలు అవి పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.